హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పుడు 5 నిమిషాల్లో అన్నం రెడీ చేద్దాం. అన్నమా అనుకుంటున్నారా? టమాటా రైస్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ప్రాసెస్లోనికి వెళ్దాము. బాండి పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైంది ఫ్రెండ్స్, ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు ఇందులో ఇవి వేసేసుకుందాం. ముందుగా పల్లీలు, జీలకర్ర, ఆవాలు అన్నీ ఒకేసారి వేసాను. మీరు కూడా అలాగే చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా పగిలుతున్నాయి. ఇలా చీట్లిపోయిన తర్వాత మనం ఇందులో పచ్చిమిర్చి వేసుకుందాం. ఆలోపు పచ్చిమిర్చి ఫ్రై అయ్యేలోపు ఇవి కూడా రంగు మారి బాగా అయిపోతాయి. పచ్చిమిర్చి వేసినప్పుడు కొంచెం ఉప్పు వేసుకోండి. పచ్చిమిర్చి చేదు కాకుండా ఉంటుంది. ఇలా కలిపేసుకొని ఇందులోనే కరివేపాకు వేసుకోండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి కలుపుకోండి. ముందుగా 2 పెద్ద సైజు టమాటాలు 2 తీసుకొని కట్ చేసుకొని అవి ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు మీరు తీసుకున్న అన్నంకు సరిపోయేంత ఉప్పు టమాటాల పైన వేసి కలుపుకోండి. కలిపిన తర్వాత క్యాప్ పెట్టేసుకోండి టమాటా మగ్గేంత వరకు. చూడండి ఫ్రెండ్స్, టమాటా మగ్గిపోయింది. ఇప్పుడు ఇందులో మనం కొంచెం పసుపు, కారం వేసుకొని కలుపుకుందాం. రైస్కి సరిపడా కారం. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక్క 10 సెకండ్స్ క్యాప్ పెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, 10 సెకండ్స్ తర్వాత ఇలా నూనె సపరేట్ అవుతుంటుంది. అప్పుడు ఇందులోనే మనం ముందుగా అన్నం పొడి పొడిగా విప్పి పెట్టుకోవాలి. ఆ పొడి పొడిగా విప్పిన అన్నాన్ని ఇందులో వేసి కలుపుకుందాం. చూడండి ఫ్రెండ్స్, రైస్ మ్యాక్సిమం రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఇది కొంచెం వేడయ్యేంత వరకు మనం క్యాప్ పెట్టేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మరొకసారి చూద్దాం. వావ్, కలర్ఫుల్గా రెడీ అయిపోయింది. మనకి రైస్ వేడైపోయింది. ఇంకా కొత్తిమీర వేసుకొని మనం సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. అంతే. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూస్తూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కావలసిన వాళ్ళకి. ఇంకా మీరు ఈ సమాచారాన్ని అందించాలంటే ఖచ్చితంగా లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఒకవేళ మీకు నచ్చకపోతే కామెంట్ చేసినా సరే. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా ఏవైనా కావాలంటే కూడా కామెంట్ రూపంలో తెలియజేస్తే నేను మీకు చేసి చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. ఇంట్లో అన్నం మిగిలిపోయినా లేదా మనకు కూరగాయలు ఇంట్లో లేకపోయినా ఈ విధంగా చేసుకున్నట్లయితే కమ్మగా కడుపు నిండా తినేస్తారు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం.
ఒక 2 సెకండ్స్ అట్లా క్యాప్ పెట్టేసి తీసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, రెడీ అయిపోయింది. ఒకసారి కలిపేసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు రాబోతున్నాను. థ్యాంక్ యూ.